వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకప్ వర్డ్ కొరకై అపొస్తలుల కార్యముల గ్రంథం 14:23 చివరి మాట. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో నీవు దేనికి అప్పగించుకుంటున్నావు? నువ్వు నమ్మిన ప్రభువుకు నిన్ను అప్పగించుకుంటే నువ్వు దీవించబడతావు. ఇంకా మనుషులకు అప్పగించుకుంటున్నావా? పరిస్థితులకు అప్పగించుకుంటున్నావా? ఇంకా నీ ధనానికి అప్పగించుకుంటున్నావా? ఆస్తికి అప్పగించుకుంటున్నావా? నీ ఉద్యోగానికి నిన్ను అప్పగించుకుంటున్నావా? లేక నిన్ను నీవే నీకు అప్పగించుకుంటున్నావా? అది ఎంతో నష్టము. ప్రభువుకు మనం అప్పగించుకోవాలి. నిజంగా ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని సేవకులు పౌలు, బర్నబా అక్కడ యెరూషలేము, అంతియోకయ, ఈకొనియ ఆ ప్రదేశాలు వెళ్తూ ఉన్నప్పుడు ఎంతో ఘోరమైన పరిస్థితులు వారికి ఎదురయ్యాయి. ఎంతో వారు ప్రయాసపడుతూ వచ్చారు, రాళ్ల చేత కొట్టబడుతూ వచ్చారు, ఎంతగానో తృణీకరింపబడుతూ వచ్చారు. అయినప్పటికీ కూడా వారు నమ్మిన ప్రభువును బట్టి నిలకడగా ఉండి ఎన్నో శ్రమలు అనుభవిస్తూ అలాగున సంఘాలను స్థిరపరుస్తూ అక్కడ ఉన్న కొద్ది మందిని వారు ఏర్పరచుకొని వారి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. ఈ మాట ఎంత బాగుందండి. చుట్టూ పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయి, ఘోరంగా ఉన్నాయి, అల్లర్లతో కూడిన పరిస్థితులు. అయినప్పటికీ కూడా వారు ప్రభువునికి అప్పగించారు. ఎందుకంటే వారు ప్రభువును నమ్మారు. ఈ దినం కూడా ప్రపంచమంతా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. యుద్ధ వాతావరణం చోటు చేసుకుంటుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు నమ్మిన ప్రభువుకు నువ్వు అప్పగించుకున్నట్లయితే ముందున్న ప్రతి పరిస్థితుల్లో ఆయన నిన్ను కాపాడుతాడు. కరువులు రావచ్చు, కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, భయంకరమైన పరిస్థితులు, విపత్తులు రావచ్చు. అయినా నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నీవు నమ్మిన ప్రభువుకు నువ్వు అప్పగించుకున్నావు కాబట్టి నిన్ను కాపాడే బాధ్యత, నీకు సహాయం చేసే బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం కూడా చేయవలసిన 7 పనులు మనం చూసినట్లయితే మనము ఆయన్ని నమ్ముకుంటే, అందుకని ఈ దినాన ఇశ్రాయేలీయులు ఎంత ధైర్యంగా ఉన్నారో చూడండి. 1 కాదు, 2 కాదు, ఎన్ని దేశాలు వచ్చినప్పటికీ కూడా వారి ధైర్యం ఏంటంటే వారు ప్రభువును నమ్ముకున్నారు. 115వ కీర్తన 9వ వచనంలో, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. ఈ కేడము అంటే షీల్డ్. ఈ దినాన ఎన్నో భయంకరమైన మిస్సైల్స్ ఇశ్రాయేల్ మీదకి వస్తున్నప్పటికీ కూడా ప్రభువే వారికి కేడంగా ఉన్నాడు కాబట్టి వారికి ఎలాంటి హాని కలగటం లేదు. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు కూడా ఇశ్రాయేలు వలె ధైర్యంగా ఉండగలుగుతున్నావా? ప్రభువుకు అప్పగించుకోగలుగుతున్నావా? ఒక దినాన నీ మీద కూడా ఎన్నో క్షిపణులు, ఎన్నో మిసైల్స్, సాతాను, శత్రువులు, శోధనలు దాడి చేయవచ్చు. నువ్వు కనుక ప్రభువునకు అప్పగించుకుంటే ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదు. ఈ ఉదయకాల సమయంలో వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించెను అనే మాటలో ఆయన నమ్మితే ఆయన ఏం చేస్తాడు? నమ్మిన ప్రభు
ప్రభు వలన ఏం కలుగుతుంది అని మనం జాగ్రత్తగా చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి 31వ కీర్తన 6వ వచనం, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను అంటూ 7వ వచనం చివరి మాట, నేను ఆనందభరితుడనై సంతోషించెదను. మొట్టమొదట ఆయన్ని నమ్ముకుంటే నీకు సంతోషం కలుగుతుంది. లోకంలో ఎంత దుఃఖమున్నా, ఎంత వేదనున్నా దేవుడు నిన్ను సంతోషంగా ఉంచుతాడు. అందుకనే ప్రస్తుత పరిస్థితి చూడండి, ఇశ్రాయేలు మీద ఎన్ని దేశాలు దాడి చేస్తున్నా వారు దుఃఖపడుతున్నట్లుగా కానీ, వారు ఏడుస్తున్నట్లుగా కానీ ఏ వార్తా పత్రికలో మనం చూడము, వినము. ఎందుకంటే నమ్ముకున్నప్పుడు దేవుడు సంతోషాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఉదయ కాలంలో నువ్వు నమ్మిన ప్రభువు నీకు సంతోషాన్ని ఇస్తాడు. ఇది మొట్టమొదటిది. రెండవదిగా చూస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనం చివరి మాట, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. రెండవది, నమ్మిన ప్రభువు ఏం చేస్తాడంటే స్థిరత్వాన్ని ఇస్తాడు. నిన్ను నాశనం చేయాలని, నష్టపరచాలని, అసలు నీ పేరు లేకుండా చేయాలని, నిన్ను ఇక్కడి నుంచి తొలగించాలని, నీ ఉద్యోగంలోంచి తీసేయాలని, ఈ ప్రాంతంలో ఉండకుండా నిన్ను పంపించేయాలని ఎంతమంది కుట్ర చేస్తున్నారు, ఎంతమంది రకాలుగా ఆలోచిస్తున్నారో నీకు తెలుసు. కానీ నమ్మిన ప్రభు ఉన్నాడు, భయపడొద్దు. వారందరూ తొలగిపోతారే కానీ నువ్వు మాత్రము స్థిరంగా ఉంటావు. ఇది నమ్ము. ఇది రెండవదిగా చూస్తున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే ఆయనను నమ్మినప్పుడు ఏం జరుగుతుంది అంటే దేవుని వాక్యంలో నుంచి కీర్తన 86వ కీర్తన 3వ వచనం, నేను నీ భక్తుడను, నా ప్రాణమును కాపాడుము, నా దేవా నిన్ను నమ్మికొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. మూడవది, నమ్మిన ప్రభువు రక్షణ ఇస్తాడు. ఎలాంటి పరిస్థితులన్నా రాని, ఎన్ని కీడులన్నా రాని, ఎన్ని తెగుళ్ళు రాని, ప్రియ సహోదరి సహోదరుడా, భయపడుతున్నావా? ప్రస్తుత పరిస్థితులను చూసి, రాబోతున్న పరిస్థితులను చూసి దిగులు పడుతున్నావా? అయ్యో రేట్లు పెరిగిపోతాయి, అయ్యో మరి మాకు గ్యాస్ దొరకదు, పెట్రోల్ దొరకదు, మరి నిత్యావసర వస్తువులు దొరకవు అని భయపడి దిగులు పడుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని గొప్పతనం ఏంటంటే ఆ కరువులోనే నీకు రెండంతలు ఇస్తాడు. కరోనా టైంలో నిన్నెంత పోషించాడో నీకు గుర్తు లేదా? లాక్డౌన్ టైంలో నీకెంత సహాయపడుతూ వచ్చాడో నువ్వు మర్చిపోయావా? ముందున్న పరిస్థితులు కూడా ఎలాంటివైనప్పటికీ కూడా నిన్ను రక్షిస్తాడు. కారణం నీవు నమ్మిన ప్రభు ఆయన. నాలుగవదిగా మనం చూస్తే 62వ కీర్తన 5వ వచనము, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. నాలుగవది, వారు నమ్మిన ప్రభువు వారికి ఏం కలుగు చేస్తాడంటే నిరీక్షణ కలుగు చేస్తాడు. ఎందుకు ఈరోజు ఏదో లేదనుకుంటున్నావు? దేవుడు నీకు ఇస్తాడు. రేపటి దినము కష్టాలు, కరువులు, ఇబ్బందులు ఉంటాయి. నిజంగానే ప్రపంచం చెప్తుంది ఆహారం దొరకదేమో, ముందు రోజుల్లో బయటికి రాలేమేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నమ్మిన ప్రభు ఉన్నాడు, నీకు నిరీక్షణ ఉంది. ఎప్పుడు ఏది కావాలో, ఏది అవసరమో అప్పుడే ప్రభువు అది నీకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఇది నాలుగవదిగా చూస్తున్నాము. ఐదవదిగా చూసినట్లయితే 115వ కీర్తన 9వ వచనం, ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము అనే మాట మనం చూస్తూ వచ్చాం. అనగా ఐదవది, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఐదవది ఈ మాటే. మరి 46వ కీర్తన 1వ వచనము, ఆపత్కాలములో
ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అనగా ఆయన నమ్ముకుంటే నీకు సహాయం కలుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎలా ఇస్తాడో తెలియదు, కానీ నీకు సహాయం చేస్తాడు. ఈరోజు ఇశ్రాయేలుకు అదే కలుగుతుంది. అంత భయంకరమైన యుద్ధాల్లో ఉన్న దేవుడు వారికి సహాయం చేస్తున్నాడు. ప్రపంచమంతటా కొరత వస్తున్నా వారికి కొరత లేదు. ప్రపంచమంతా కరువు వస్తున్నా వారికి కరువు లేదు. ప్రపంచమంతా భయపడుతున్నా వారికి భయం లేదు. కారణం ఏంటంటే వారు నమ్మిన దేవుడు, వారు నమ్మిన ప్రభువు. ఇది నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నమ్మిన ప్రభువు నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ఆరోదిగా మనం చూసినట్లయితే ఆయన నమ్మితే ఏం కలుగుతుంది? యెషయా గ్రంథం 12:2, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను, యెహోవాయే నాకు బలము. ఆరోది ఆయనను నమ్ముకుంటే నీకు బలం కలుగుతుంది. అందుకనే యెషయా గ్రంథమే 30:15 చివరి మాట, మీరు ఓరకుండి నమ్ముకునుట వలన మీకు బలము కలుగును. ప్రియులారా, నువ్వు నమ్ముకుంటే బలం పొందుతావు. పరిస్థితులను బట్టి బలహీనమైపోతున్నావా? లోక వార్తలను చూసి బలహీనమైపోతున్నావా? అనేకమైన విషయాలు వింటూ బలహీనమైపోతున్నావా? ఏదో దొరకదు, ఏదో రాదు, ఏదో జరగదు, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి అనే మాటలు నిన్ను బలహీనపరుస్తా ఉన్నాయేమో. నీ పక్కన వాళ్ళు, నీ ఇంట్లో వాళ్ళే నిన్ను బలహీనపరచొచ్చు. రేపు పరిస్థితుల్లో బ్రతకటం కష్టము, జీతం సరిపోదు, కుటుంబం నడవదు అని భయపడుతున్నారేమో. నువ్వు ఆయన నమ్మావు, నీ ప్రభు ఉన్నాడు. పరిస్థితుల వైపు కాదు, ప్రభువు వైపు చూడు. నీకు ఆయన సహాయం చేయటమే కాదు, ఆరోదిగా నీకు బలం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అందుకనే జకర్యా గ్రంథం 12:5 వారు చెప్తున్నారు, తమ దేవుడైన యెహోవాను నమ్ముకుంట వలన మాకు బలము కలుగుచున్నదని చెప్తున్నారు. నిజమే, ఆరోది ఆయన నమ్మిన ప్రభువు కాబట్టి నీకు బలమిచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇది 6వదిగా మనం చూస్తున్నాం. 7వదిగా చూస్తే ప్రియ సహోదరి సహోదరుడా, మరి అపోస్తలుల కార్యం 27:25 కాబట్టి అయ్యలారా, ధైర్యం తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్మొచ్చున్నాను. 7వది, నమ్మిన ప్రభువు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఎలాంటి భయము, ఎలాంటి దిగులు, ఎలాంటి కలవరము, ఎలాంటి కృంగుబాటు నీకు అవసరం లేదు. ఎందుకంటే నువ్వు నమ్మిన ప్రభువు నీకున్నాడు కాబట్టి నీకు ధైర్యాన్ని ఇస్తాడు. చివరగా ఒక్క మాట చూసినట్లయితే మార్కు సువార్త 9:23, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించి, ఇది నాన్న ప్రియ సహోదరుడా, నువ్వు నమ్మిన ప్రభువుకు అప్పగించుకో. నీ కుటుంబాన్ని ప్రభువుకు అప్పగించు, నీ బిడ్డల్ని ప్రభువుకు అప్పగించు. నీ అవసరాలు, నీ అక్కరలు, నీ పరిస్థితులన్నీ ప్రభువుకు అప్పగించు. ప్రభువే నీకు సహాయం చేస్తాడు. అలాగున ఈ కరువుల్లో, కాటకాల్లో, కష్టాల్లో, యుద్ధాల్లో దిగులు పడొద్దు. నువ్వు నమ్మిన ప్రభు ఉన్నాడు. నీ నమ్మకం ఏ రోజు ఒమ్ము కాదు. నువ్వు నమ్మిన ప్రభువే 7 నీకు సహాయం చేయనట్లుగా నీ కొరకై ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులు అయిన తండ్రి, ప్రభుని యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు చెల్లించుకుంటూ, వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించిరి. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో, కష్టాల్లో, అక్కడుంటున్న కలవరాల్లో ప్రభువా, మరి అపోస్తలుడైన పౌలు, బర్నబా ప్రభా, వీరు తండ్రి ఎంత అద్భుతంగా సంఘాన్ని, అక్కడుంటున్న విశ్వాసులను, పెద్దలను ఏర్పరిచి మనుషులకు కాక, లోకానికి కాక, పరిస్థితులకు కాక వారు నమ్మిన ప్రభువుకు అప్పగించారు. ఈ చివరి దినాల్లో మేము నమ్మిన ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు ఆయన మా జీవితంలో చేసే 7 గొప్ప కార్యాలు ప్రభువా మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్నా మా ప్రజలకు, మా ప్రియులకు ఏది అవసరమో, ఏది అక్కరుందో ప్రభువా, నిన్ను నమ్ముతున్నారు ప్రభువా, నీ మీద ఆశ పెట్టుకున్నారు ప్రభువా, నువ్వు చేస్తావని చూస్తున్నారు ప్రభువా. దయచేసి 7 వారికి ఏది కావాలో ఇప్పుడే దయచేసి నడిపించి
సహాయపడమని, ఆదరించమని, స్వస్థపరచమని, బలపరచమని, విడిపించుమని, విజయము దయచేయమని మా ప్రభువును, మా రక్షకుడు, నమ్మదగిన సహాయకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము, వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము.